నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. సో భగవానుడు అర్జునుడికి కామమే జ్ఞానం పొందాలనుకునే ఒక వ్యక్తికి అత్యంత శత్రువు అని చెప్పారు. సో అటువంటి శత్రువు ఎక్కడెక్కడ ఉంటుంది? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలో అధిష్టానమై ఉంటుంది. కాబట్టి దాన్ని మన వివేకంతో దాన్ని ఓవర్కమ్ అయ్యి జ్ఞానాన్ని పొందాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడేం చెప్తున్నారు? తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ, అందుకని తస్మాత్ అర్జున ఇప్పుడే త్వం నువ్వు ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అంటే అర్జున నువ్వు వెంటనే నీ ఇంద్రియాలన్నిటినీ కూడా నియమ్య అంటే వాటిని కంట్రోల్ చేసి నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం. ఎందుకు? అవి నీకు కామానికి లీడ్ చేస్తున్నాయి, అదే నీకు మహాపాపం చేయడానికి సహకరిస్తున్నాయి. కాబట్టి వాటిని నువ్వు ముందు నియంత్రించి జ్ఞాన విజ్ఞాన నాశనం. అదేంటి? ఆ విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. ఎందుకు? ఈ కామం అనేది ఇంద్రియాల ద్వారా నీకు ఉత్పన్నమయ్యి నీ జ్ఞానము అంటే నువ్వు ఏదైతే నువ్వు విని తెలుసుకున్నావో, థియరిటికల్ గా తెలుసుకున్నావో, అట్లాగే కొంత ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాం మనం. ఆ జ్ఞానము అనేది ఎనీ నాలెడ్జ్ ని థియరిటికల్ తో ఆగిపోకుండా మనము ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం కొంత తెలుసుకుంటాము. సో ఇట్లా థియరిటికల్ గా ఎక్స్పీరియన్షియల్ గా కూడా తెలుసుకున్న జ్ఞానము మనకి అది నాశనం చేసేస్తుంది. కామం అనేది ఆ జ్ఞానాన్ని కప్పేస్తోంది. కాబట్టి ముందు అది ఇంద్రియాల ద్వారానే నీకు కామన్ రూపంలో నిన్ను కప్పేస్తోంది. కాబట్టి నీ జ్ఞానాన్ని ఫస్ట్ ఇంద్రియాలని నియంత్రించు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, ఫస్ట్ ఇంద్రియాలని నియంత్రించు. అప్పుడు కామం కూడా నియంత్రింపబడుతుంది. అప్పుడు నీ జ్ఞానం నీకు వస్తుంది, నీ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.